నాకు అనవసరం, కాలు మొక్కుడు దాటింది నీకు. నేను చెడు నీకు ఏమన్నా చెడు తీసేస్తా. ఆ మొత్తం సన్నివేశంలో ఇది కనెక్ట్ అయింది మనకి. మనం పొరపాటు లేదా జరిగితే నాకు నచ్చింది ఏంటంటే గంత పెద్ద మనిషి కాలు పట్టుకుంటుంది. మనమే ఎంత గుడి గట్టిండి ఆయన కట్టనే గట్లే నేనే ముక్కాలు కాలు పట్టుకుంటే గుడి అయితే ఉండొచ్చు అనుకుని కాలు పట్టుకుని స్టార్ట్ చేశాను. ఎవడన్నా కాలు మొక్కుతా అల్లుగా కాలు మొక్కులో గుళ్ళేసి నాకు. ఒకటి పందిళ్ళ కాడ మహాలింగేశ్వర స్వామి ఉన్నాడు, సాకలు కనికే తొవ్వి అన్నాడు, మరి కాలు పట్టుకున్నాను, తొవ్విచ్చిండు, గుడి అయిపోయింది. 2 గుళ్ళే నేను కాలు పట్టుకున్నాను. నాకు అర్థమైపోయింది, మంచి పని కావాలంటే కాలు పట్టుకోవాలి. దీని మించిన మనిషిలో దేవుణ్ణి చూడాలి. గాడిద కాలు పట్టి ఆ సబ్జెక్ట్ వేరే కోసం, కొడుకుని దక్కించుకోవడం కోసం. ఇక్కడ అవసరం లేదు, సో వ్యక్తిగత అవసరం కాదు ఇది. సాకలి కనికే, కొల్లింగే, తెలుగులింగే, పార్వతీ గుడి, సోమవారం పేట, అది 2 కలర్ గుళ్ళేసి నా గుడి తప్ప. మీ గుడి ఇంకా త్వరలో లేస్తుంది స్వామి. నేను అవన్నీ పెట్టుకోలే ఆగింది. ఆయనకు పోరాటం ఆయనకు లేని 50 ముక్తిరే బేలకు వచ్చిన ఆయనకు లేని బాధ మనకేందన్నట్టు. కానీ అన్నీ ఇస్తుండేవారు నా పెళ్లికి పెట్టి. అందరూ ఏమంటారంటే, అందుకే చెప్తున్నా, చాలా మంది ఏం కావాలి నీకు ఎరువులు పెడితే అర్థమైద్దా అటైనా కూర్చుంటారు. ఎవరు పిల్లలు పెట్టి నీకు ఏమైంది? 5 నిమిషాలు మాట్లాడుతున్నా కదా, వస్తున్నాడు. అయితే మోహన్ బాబు ఏంటంటే చాలా మందికి పాప అంటారు. గణపతి చేసిన అన్ని చాలా మంది అయ్యో అంటున్నారు. మొదటి పాపం వచ్చేస్తారు. అందరూ ఏమంటారంటే, 1,40,00,000 సిద్దిపేట కోటిలింగాల గుడి మదనానంద స్వామి, మాధవానంద స్వామి, మదనానంద స్వామి పెట్టింది దాన్ని. నువ్వు కోరిన కోరిక రాష్ట్రపతి కోరిక. కోటి నేను కడతాను ఇయ్యాల కదా, 20,000 కింద మొక్కిన కదా 12వ సంవత్సరంలో కోరిక జరిగింది. అప్పుడు జీరో, నేను మిల్లుబంది ఉంది, కథాకారక అంత జీరో. నువ్వు అటెండర్కి ఎక్కే రావు. నువ్వు కోరికే రాష్ట్రపతి కోరుకున్నది. ఆ స్థానం చేరుకోవాలంటే ఎన్ని రోజులు కావాలి, అందుకే నేను కష్టపెడతారు అన్నాడు. అన్ని రోజులు బట్టి కష్టపెడుతున్నావు అని అడిగినాను. దేవుడు సంతోషం, మంచిదే, పంచాయతీ లేదు. మనిషి కష్టపెడితే బాధపడాలి, దేవుడు కష్టపెడితే దాని నుంచి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి ఇయ్యాల గుడి కట్టు క్షణం నాకు అంతే. వాస్తవం స్థాయి పెంచి ఆ రోజు ₹1,00,00,000 కూడా అవుతుంది. ఇప్పుడు ₹1.5 కూడా గద్దెని అనిపిస్తుంది. కాదు, కట్టే ధైర్యం ఉంది. ఒకవేళ కాదు నేను చచ్చిపోతా ఆయన ఇస్తుంది. ఇంకొని కష్టాలు లేదు, యోగం కావాలి.